अमर रहे अमर रहे अमर रहे వాళ్ళు ఉన్నప్పుడు సాయి 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 ఇది అది అంటే ఇది అది రెండు ఆయన అన్నాడు ఇంటికాడికి రమ్మన్నాడు వచ్చి అన్నా మళ్ళీ మళ్ళీ వేస్తాలే ఇప్పుడు కాదు అదిగో ఏంటారులే నేను చెప్తాను చచ్చిపోతాడు వైసీపీ కదా ఇంకో చెంపు కూడా పోయి చెయ్య పోయి ఇంకో చెంపి అరే హిందీ రేపు పాస్ మాడన్నా మొత్తం బాసే నాయుడు చూడు ఒకసారి సల్మాన్ మొత్తం అడ్డం రాబాకండి సైడ్కి రండి పక్క రండి
ఒక్క నిమిషం నిలబడి ఉండు కాసేపు పైన పడతాయా నేను చెప్తా అందుకే ఇది అయిపోయింది కార్యక్రమం ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎప్పుడు పక్కన కాల్చిపాకండి ఒక్క నిమిషం వద్దు సైకిల్ రాదమ్మా సైకిల్ రాదు ఓకే కేక్ తీసుకున్నాను కూడా సాయి సచిన్ పంపించాలండి నేను వీడియో తీయట్లే ఫోటోలే అజయ్ ముందు రండి అరే పెట్టండి సల్మాన్ చేయండి అన్నా వాళ్ళకి ఇచ్చాను కానీ బాయ్ అమ్మా తల్లి బయటికి రా నాన్న ఉండు చాలా మంచి శుభదినం. ఎందుకనంటే రాక్షస పాలన అంతమైంది, రాముడి పాలన స్టార్ట్ అయింది. ఇది తెలుగుదేశం పార్టీ గెలుపు కాదు, ఇంకొకరు గెలుపు కాదు, తెలుగు జాతి గెలుపు, తెలుగు ప్రజల గెలుపు. తెలుగు ప్రజల కోసమే అన్న నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. ఆ రోజు అగ్ర హీరోల నెంబర్ 1గా ఉన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు జాతి కోసం బతికినన్ని రోజులు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలుగు జాతి కోసం అంకితమైనటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ. ఈ పార్టీని వైఎస్ఆర్సీపీ అల్లరి చిల్లరి మోకలు, గుడివాడ గూట్లే లాంటి వాళ్ళు కూకటి వేళ్ళతో సహా పెకలించేస్తామనడం, వాళ్లే కూకటి వేళ్ళతో సహా బెరికేసుకొని డైమండ్ రాణి అయితేనేమి, కొడాలి గూట్లే అయితేమి, ఇంకా పేరు రాని గోసులో రాని చాలామంది ఉన్నారు. అందరూ కట్టగట్టుకొని తెలుగుదేశం పార్టీ సునామీలో కొట్టుకొని జరిగింది. ఇంతకంటే తెలుగు ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ కానీ విజయాన్ని కూడా ఆశించడం లేదు. 1 షాట్ 164 బర్డ్స్, ఒక్క దెబ్బకి 164 పిట్టలు ఒక సునామీ తుఫానికి రాలిపోయినట్టుగా ఈ అసెంబ్లీ అభ్యర్థులు రాలిపోయినారు, ఎమ్మెల్యే అభ్యర్థులు. మన సునీల్ అన్న గెలుపు
గూడూరుకి అభివృద్ధికి ఎనలేని మలుపు అభివృద్ధి దిశలో గూడూరుని తీసుకుపోతాడని మన శాసనసభ్యుడు సునీల్ కుమార్ గారు ఆశిస్తూ తెలుగుదేశం పార్టీ 5వ వార్డు అధ్యక్షుడిగా మా శ్రమ మేము పడ్డాం. మా సోదరుడు వాటంపేట శివకుమార్, అలాగే ఇంకో సోదరుడు షబీరు అందరం పడ్డాము. దాంతోపాటు కార్యకర్తలు అందరూ శ్రమ పడ్డారు. తగిన విధంగా మెజార్టీ వచ్చింది 5వ వార్డులో. దానికి తగిన విధంగా నియోజకవర్గం స్థాయిలో మనకు మెజార్టీ రావడం జరిగింది. దీనికి సంతోషిస్తూ గర్విస్తూ సెలవు తీసుకుంటాం. నిన్న వచ్చినటువంటి ఈ కౌంటింగ్లో దాదాపు 164 సీట్లు తెలుగుదేశం ప్రభుత్వం గెలుచుకోవడం జరిగింది. అదే వైఎస్ఆర్ ప్రభుత్వం వైనాట్ 175 అనింది. వైనాట్ వాళ్ళకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోవడంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చాలా మనోవేదంతో బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలైతే నాయకులైతే చాలా ఆనందంగా ఉత్సాహంతో చేస్తున్నారు. మేమందరం తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఎన్నో విధాలుగా కృషి చేసాం. అలాగే 5వ వార్డులో ఉన్నటువంటి ఆ సోదరులు, తమ్ముళ్ళు, కార్యకర్తలు, అలాగే శివన్న, మదన్న వీళ్ళందరూ సహకారంతో కలుసుకొని ఈరోజు గూడూరు నియోజకవర్గంలో అంత మెజార్టీ ఊహించకపోయినా సరే కనీసం 23,000 మెజార్టీతో ఈరోజు సునీల్ అన్న గెలవడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇక మీదట ఎటువంటి ఇది లేకుండా కేవలం అభివృద్ధి కోసం పాటుపడతారని చెప్పేసి, అలాగే గూడూరు ప్లస్ 5వ వార్డులో ఉన్నటువంటి ఏదైనా సమస్యలు ఉంటే మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ సమస్య కృషి చేసేదానికోసం పాటుపడతామని చెప్పేసి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నేను అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర చరిత్రలో దీపావళి చేసుకోవాల్సిన దినం. వాడవాడల రాష్ట్రం మొత్తం అంటే నరకాసురుడు వద్ద తర్వాత దీపావళి జరుగుతుంది. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు వాస్తవంగా ఒక నరకాసురుడు పాలన నుంచి, రాక్షస పాలన నుంచి దైవ పాలనలోకి రావడం నిన్న జరిగింది. ఆ విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ డేట్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఏటా ఉత్సవంలాగా దీపావళి పండుగ జరుపుకోవాల్సిందని కోరుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీని ఇప్పుడు మా అన్నగారు చెప్పినట్టు, తమ్ముడు చెప్పినట్టు వైనాట్ 175 అనే నినాదంతో వైనాట్ 11 అయిపోయాడు. అంటే అతని చరిత్రలో అతను కూడా రేపు నేను అసెంబ్లీలోకి వెళ్తానా లేదా అనే పరిస్థితి. ఇది ప్రజల గుణపాఠం, ప్రజల గెలుపు. ప్రజలే దీనికి అతనికి బుద్ధి చెప్పాలంటే ఒక్క అవకాశం ఇవ్వండి అంటే మన రాష్ట్ర ప్రజలు తీసుకెళ్ళి అతని చేతిలో పెట్టడం జరిగింది. ఆ ఒక్క అవకాశాన్ని మనం ఒక అవకాశం ఇస్తే ఏం జరుగుతుంది? ఒక్క అవకాశం కోరుకున్నాడు, ఏం చేస్తాడు అదే చేశాడు. అయ్యా జీవితాంతం నాకు అవకాశం ఇవ్వండి, మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాననే వాడికి అవకాశం ఇవ్వకుండా ఒక అవకాశం ఇచ్చిన దానికి అతను ఒక అవకాశాన్ని అతను దోపిడీ, దొంగతనాలు, అతను చేసే అరాచకాలు నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పుడున్న యువత, ఆ రోజు ఆ యువతే అతనికి అండగా ఉన్నది. ఈ రోజు యువత అతనికి అండగా నిలబడి ఆ యువతే అయా ఇతనుంటే మాకు ఉద్యోగాలు లేవు, అయా ఇతను ఉంటే మా పరిస్థితి ఇళ్ళలో జరుగుబాట్లేవు అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అటువంటి పరిస్థితి నుంచి యువత ఈరోజు కళ్ళు తెరుచుకొని ఇక జీవితంలో జగన్మోహన్ రెడ్డికి ఓటేయము అని నిర్ణయించుకున్నారు. దీన్ని మనసులో పెట్టుకొని మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు యువతని ప్రోత్సహిస్తూ అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రం మిన్న అనే విధంగా పరిపాలించాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు గూడూరు చరిత్రలోకి వస్తే కొంతమంది ఉన్నారు పెద్ద పెద్ద నాయకులు, ఎక్కడి నుంచో వచ్చి అప్పుడప్పుడు ఇంపోర్ట్ లాగా ఫ్లైట్లో వచ్చి పోటీ చేసి వెళ్ళిపోతారు. గూడూరు ప్రజలు పునీతులు కండి అంటుంటారు. పునీతులు అంటే ఏందయ్యా? పునీతం చేయడం అంటే ఇది. మీరు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి పునీతులు కండి అని మీరు మాకు చెప్పడం. ఈరోజు ఓడినా గెలిచినా సింహం గూడూరులోనే ఉంటుంది. అంటే సునీల్ అన్న ఓడినా 5 ఏళ్ళు ఈడే ఉన్నాడు, గెలిచిన 5 ఏళ్ళు ఈడే ఉంటాడు, ఈ జన్మలో ఈడే ఉంటాడు, చావు వరకు గూడూరులో ఆయన ఉంటాడు. అటువంటి ఆయన్ని నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఇంపోర్ట్ లో కూర్చొని పునీతులు కండి అన్నావు. గూడూరు పట్టణ ప్రజలు తెలుసుకున్నారు, 9,000 మెజార్టీ ఇచ్చారు. గూడూరు పట్టణానికి మేము ఉన్నామన్నా, నీ వెనకాల నడిచామన్నా, నువ్వు ఉంటే మాకు ప్రాణం అన్నా అని గూడూరు పట్టణ ప్రజలకి 9,000 మెజార్టీ ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరున దండం పెడుతూ వాళ్ళందరికీ కృతజ్ఞతగా మేము ఉంటామని. అదేవిధంగా 5వ వార్డు ప్రజలు ఈ రోజున్న పరిస్థితుల్లో మాకు చేసినటువంటి 5వ వార్డులో ఒక్కొక్క బూత్కి ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు. వార్డు అధ్యక్షుడైతే మదన్ అయితే, అంకన్ అయితే ఏమి, మా జయ అయితే ఏమి, అజయ్ అయితే ఏమి, హరి అయితే ఏమి,
అదే సభ్యులు అయితే ఏమి, మా బంధుమిత్రులు అయితే ఏమి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈరోజు కృషి చేస్తే 3 బూతుల పైన 437 ఓట్లు మెజార్టీ వచ్చిందంటే మామూలుగా నా ఓట్లు అనుకొని నాకు నేను ఫైట్ చేసిన 100 ఓట్లే మెజార్టీ వచ్చింది, 99 ఓట్లే. కానీ ఇక్కడ ఉన్న అందరూ పనిచేసి అందరు విధాలుగా ఈరోజు సునీలకి 436 ఓట్లు మెజార్టీ తీసుకొని వచ్చాము. మెజార్టీ కాదు, వార్డు ప్రజలు సునీలన్న పైన పెట్టుకున్న నమ్మకం, ఆయన నమ్మకాన్ని నెరవేరుస్తాడని గతంలో మన వార్డుకి చేసిన పనులు ఎక్కడా చేయలే. రాబోయే కాలంలో కూడా ఈ 5వ వార్డుని గుర్తించుకొని బాగా అభివృద్ధి చేస్తారని చెప్పి కోరుకుంటున్నా. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు, ఈ 5వ వార్డు అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ అంటే అంతో ఇంతో ఈ వార్డులో నేను మైనారిటీ పక్షపాతిని ఓపెన్గా చెప్తున్నా. మైనారిటీ సోదరులకు చేసినట్లు నేను ఇంకెవరికి కూడా చేయలేదు. ఈ రోజు ఉన్నటువంటి నవాజ్ కట్ అయితే ఏమి, దర్గాలో రూమ్ అయితే ఏమి, నవాజ్ దర్గాకు ఉన్నటువంటి కాలం అయితే ఏమి, ఇక్కడ ఉన్నటువంటి భాగ్యరాజు వీధిలో దర్గా అయితే ఏమి, నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు చేయించినట్టువే. ఈ రోజు మైనారిటీ సోదరులందరూ మా వెనక ఉంటూ ఈరోజు ఆ వార్డు విజయానికి దోహదపడినట్టుకు ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాల్లో మేము చెప్పకూడదు, మా కామాక్షయ్య, అంకన్న, కామాక్షయ్య, కోటన్న వాళ్ళ పేర్లు లేరు, వాళ్ళ పనుల మీద వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు సుమారు 11-12 సంవత్సరాలుగా మా వెనక నడుస్తూ మేము ఎట్టుంటే అట్టుంటూ ఈరోజు ఈ విజయంలో బూతుల్లో ఏజెంట్లుగా కూర్చొని మమ్మల్ని అందరినీ జైత్రయాత్రలో తీసుకెళ్లి 400 ఓట్లు మెజార్టీ తెచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని పావలావుడు అన్నారు. ఈ రోజు 10 పైసలు పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఈ పరిస్థితి రాకూడదని చెప్పి